తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారినను నీ వంటి గొప్ప దేవుడు సజీవుడై లేచిన వాడగడు తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన సర్వాన్ని ధారపోసిన హల్లెలూయా చెప్తాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నీకు విశ్రాంతి కలగ చేస్తానని ప్రభు చెప్పాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన వాళ్ళందరికీ ఇచ్చిన విశ్రాంతిని కలగజేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలు మనందరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసు క్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. ఆయనకేమి ధనం ధాన్యాలు గోదానం భూదానం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్రభా నన్ను కూడా నీ బిడ్డగా మార్చుకున్నైనా అయ్యా నా హృదయంలో నిన్ను చేర్చుకుంటున్నాను ప్రభా, నన్ను నువ్వు చేర్చుకో ప్రభా అని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి, మీరు ప్రేమించి తండ్రి 2024 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రభువా మా కొరకు తండ్రి నీ యొక్క ప్రాణాన్ని నీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు కార్చి తండ్రి అయా మమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రభు చెప్పి తండ్రి అయా నీ మాటల్లోనే కాదు కానీ ప్రభువా తండ్రి మీరు చేతుల్లో చూపించిన దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు ప్రేమించి అయా నీ రాజ్యానికి ప్రభువా ఎవరైతే నిన్ను ప్రభువా ప్రేమిస్తారో సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారిని హక్కును చేర్చుకొని నీ రాజ్యానికి వారసులుగా చేసుకుంటానని ప్రభువా మీరు వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ఇప్పుడైతే బాధల్లోనూ దుఃఖంలోనూ ఎటువంటి సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభువా ప్రతి ఒక్క బాధను ప్రభువా మీరు ఎరిగిన దేవుడు కనుక తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు కనుక తండ్రి మీరు అందరినీ ఆహ్వానిస్తున్నారు కనుక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాళ్ళందరినీ ప్రభువా తండ్రి వాళ్ళ భాష బిందువుని ప్రభువా మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు అంగీకరించి తండ్రి మీ యొక్క మహిమలో ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు చేర్చుకోమని తండ్రి అయా నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి ఆమేన్. మదిలో మ్రోగెను సీతారాము నా హృదయం పాడెను కృతజ్ఞతలు. హల్లెలూయా. మార్గం చూపించే యేసయ్యేనండి. రండి దీనులకు విందులు చేసే యేసయ్య సుచేరి ఏకిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా ఏకిరామే వినుటకు రారండి.
చూడండి. సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు. దేవుని మాటని ఒక మాటను మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో గ్రామస్తులందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరచండి, వాక్య శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. మీ మాటల మకరందం చేత బలపరిచి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చదువు ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మనల్ని బ్రతికించాడు. ఈ లోకంలో మనం శరీర సంబంధంగా తల్లి గర్భంలో నుంచి పాపంలో పుట్టినటువంటి మానవుడు, పాపము చేత బ్రతుకుతున్నటువంటి మానవుడు, ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేడు. రోగులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 ప్రకారం ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అని, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో చెప్పబడింది. అయితే ఇలాంటి పాపం చేత ఉన్న మానవుణ్ణి, మనిషిని, వాళ్ళు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, అందరూ కూడా పాపము చేత నశించి నరకానికి పోతున్న వారిని క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికిస్తానికి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు 2004 సంవత్సరాల క్రితం ఎందుకోసం వచ్చాడు అని చాలా మందికి తెలియట్లేదు. ఆయన నీ కోసమే, నా కోసమే ఆయన వచ్చాడు. మన పాపాల అన్నిటినీ పరిహరించడం కోసం, మన పాపాలన్నింటినీ ఆయన మీద మోసుకుని మన పాపాల నిమిత్తమై చనిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే ఆయన యేసు ప్రభువు వారు మాత్రమే. ప్రియదేవుని బిడ్డ, నువ్వు నమ్ము. నువ్వు ఎలాంటి ఘోరమైన పాపమైనా సరే, ఎలాంటి వ్యక్తివైనా సరే, ప్రభువా నా పాపాలను క్షమించు ప్రభువా, నా దోషాలను క్షమించు ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను నీ బిడ్డగా మార్చుకో ప్రభువా అంటే ఆయన నిన్ను తన బిడ్డగా మార్చుకొని ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయన నేను అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఏం కూడా నీ నుంచి కోరట్లేదు. దహన బల్లైన నైవేద్యములైన ఏమీ కోరలేదు, కానీ నీ యొక్క హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయంలో స్థానం కోరుకుంటా ఉన్నాడు. ఎవరైతే అంగీకరించి ప్రభువా నా హృదయంలోకి రా అంటే ఆయన ఆహ్వానిస్తే ఆయన వచ్చే దేవుడిగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మేము అందరం కూడా ఒకప్పుడు మేము కూడా దేవుడు ఎవరో ఎరగినటువంటి వారమే, కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. మా రకరకాల వ్యాధులు, సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, సమస్యల నుంచి తప్పించి విడిపించి ఈ రోజు మీ మధ్యలోనికి సువార్తను ప్రకటించడానికి తీసుకుని వచ్చాడు. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. నమ్మదగిన మా తండ్రి, ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నరసింహకొండ కాలనీ ప్రాంతంలో నైనా ఈ సువార్త పరిచయం చేయడానికి మాకు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ గణనామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. నైవేద్యములు దహన బలును నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాల, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపో. హల్లెలూయా. సంతోషము
కావలనా నీ సంతోషము కావలనా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం తిరువబడిన నా మనోనిత్యము తిరువబడిన నా మనోనిత్యము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నిత్య జీవము నీకు కావలనా నిత్య జీవము నీకు కావలనా మోక్ష మార్గము నీకు కావలనా